ఏంట్రా పిల్లి అది వీక్ గా ఉందని చివర్లో సింహం తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? నా ఛానల్ కి వచ్చారు కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గిర్ స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఇది ఆల్రెడీ మలయాళంలో June 13, 2024 అయితే రిలీజ్ అయిపోయింది. సో మూవీ ఫ్లాప్ అయినా సరే నాకు ఈ పోస్టర్ నచ్చి ఎందుకో ఈ సినిమా చూడాలని చెప్పి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుందని చెప్పి వెయిట్ చేశాను. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ వచ్చేసి పిల్లి అది వీక్ గా ఉందని చివర్లో సింహం తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? సేమ్ అదే ఇక్కడ కూడా గిర్ అన్నాక సింహం పోస్టర్ చూసి నేను మూవీ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. అని అక్కడ అయితే ఇది ఒక పిల్లి గర్జన. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని హీరోయిన్ మీద కోపంతో మందు తాగేసి జూ పార్క్ అయితే వెళ్తాడు హీరో. అనుకోకుండా సింహం ఉన్న చోటకైతే వెళ్ళిపోతాడు. అయితే ఆ సింహం దగ్గర నుంచి బయట ఎలా పడ్డాడు, అసలు ఆ హీరోని కాపాడింది ఎవరు అనేది మిగిలిన స్టోరీ. దీంట్లో పెద్ద స్టోరీ కూడా ఏం లేదు. ఇది జస్ట్ ఒక స్టోరీ లైన్ 20-30 seconds లో ఒక రీల్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. నాకైతే ఏం అనిపించలేదు. లాస్ట్ 20 minutes కూడా మూవీ అయిపోయింది అనిపిస్తుంది, కానీ ఆ లాస్ట్ 20 minutes కూడా అనవసరంగా డ్రాగ్ చేశాడు. నాకు అక్కడ ఏమి యూస్ఫుల్నెస్ అయితే కనిపించలేదు. ఓవరాల్ గా చెప్పాలి అంటే కుంచాకు బాబన్ గారి పర్ఫార్మెన్స్ అండ్ సూరజ్ వెంజర్ 3 పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. నేచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సాంగ్స్ అయితే అస్సలు బాగున్నారు. కమింగ్ టు మూవీ పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే ఒక పాయింట్, సింహం దగ్గర ఒక హీరో వెళ్ళి ఇరుక్కుపోతే అది ఎట్లా ఫేస్ చేయాలన్న పాయింట్ అయితే ఏదైతే ఉందో అది ఒక్కటే పాజిటివ్ పాయింట్. నెగటివ్ వచ్చేసి రొటీన్ స్టోరీ, రొట్ట డైలాగ్ అండ్ రొట్ట కామెడీ అండ్ క్రింజ్ మ్యూజిక్. సో ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నిద్ర రాకపోతే ఈ సినిమా పెట్టుకోండి, ఖచ్చితంగా నిద్ర అయితే వచ్చేస్తుంది మీకు. నేను సింహం గురించి అని చెప్పి ఈ మూవీ అయితే చూసాను, కానీ అసలు సినిమా పోస్టర్ కి అక్కడ జరిగే సీన్స్ కి బై ద వే సింహం గ్రాఫిక్స్ కూడా జరగలేదు. ఆ మెయిన్ పాయింట్ వచ్చేసి సింహం అయినా ఆ సింహం గురించి అయితే మెయిన్ ప్లాట్ అయితే లేదు. అయితే నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 1.75 out of 5. మరిన్ని మూవీ రివ్యూస్ కావాలి అనుకుంటే కనుక ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.